వృత్తిరీత్యా అడ్వకేట్ కానీ మనసంతా వ్యవసాయంపైనే. కోర్టులో కేసులు వాదిస్తూనే పొలంలో పంటల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జయరాం రెడ్డి. తండ్రి నాటిన మొక్కలను బంగారు పంటగా మార్చి నేరేడు తోటతో ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా జూన్ జూలైలో వచ్చే నేరేడు పంట ఈసారి నెల ముందుగానే దిగుబడినివ్వటం విశేషం. ఈ విజయానికి కారణాలేంటి, మార్కెటింగ్లో ఎదురవుతున్న సవాలేంటి చూద్దాం ఈ స్టోరీలో. ఇక్కడ కనిపిస్తున్న ఈ నేరేడు తోట శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది గ్రామానికి చెందిన అడ్వకేట్ జయరాం రెడ్డిది. 2011లో ఆయన తండ్రి నాటిన మామిడి, నేరేడు మొక్కలు ఇప్పుడు సమృద్ధిగా ఫలాలు ఇస్తూ రైతు కుటుంబానికి ఆదాయ వనరుగా మారాయి. సుమారు 18 ఎకరాల్లో సాగు చేస్తున్న ఈ తోటల్లో ప్రస్తుతం నేరేడు పంట కళకళలాడుతోంది. సాధారణంగా నేరేడు పంట జూన్ నుంచి జూలై వరకు దిగుబడి వస్తుంది. అయితే ఈసారి రైతు అనుసరించిన యాజమాన్య పద్ధతులు, అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి నెల రోజుల ముందుగానే ప్రారంభమైంది. అంతేకాదు ఈ తోటలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒకే సమయంలో పిందె దశ, కాయ పెరుగుదల దశ, కోత దశలో పండ్లు కనిపిస్తున్నాయి. దీంతో ఒకేసారి కాకుండా విడతల వారీగా దిగుబడి అందే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిరంతర సరఫరా చేసే అవకాశముంటుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ తోటలో 650 మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు నేరేడు మొక్కలు 250 మామిడి చెట్లు ఉన్నాయి. దాదాపుగా ఇదంతా 18 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేశాం. మేము యాక్చువల్గా చెట్టు నుంచి చెట్టుకు 30 అడుగులు పెట్టాము. పెట్టేటప్పుడు విస్తీర్ణంతోనే పెట్టాము. అంతా ఆల్మోస్ట్ తోట అంతా అదే ప్లాంటేషన్ చేశాము. 30 అడుగుల్లో 30 పెట్టాము. ఇప్పుడు వచ్చేసి ఈ చెట్లు దాదాపుగా 15-14 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇక్కడ మేము ప్లాంటేషన్ చేసినప్పటికీ పెద్ద అవేర్నెస్ లేదు ఈ ప్రాంతంలో, ఈ నేరేడు చెట్టు కానీ ఇదంతా. తర్వాత ఇప్పుడే కొంచెం అంటే ఏదైతే జామున్కి ఎప్పుడైతే వెళ్తాందో అప్పటి నుంచి కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. ఈ మధ్యకాలంలో దాదాపుగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో చాలా మొక్కలు ప్లాంటేషన్ చేశారు. ఇది అడవి చెట్టు, దీనికి అసలు మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్. మనము ఏదో మనకు కావాల్సిన మందులు ఇచ్చుకొని మనం అంటే మార్కెటింగ్ చేసుకుని సదుపాయం కోసం ఇంత చేస్తున్నాము. కానీ డ్రిప్ సిస్టమ్ ఉంది, డ్రిప్ ద్వారా మేము నీళ్ళు వదులుతున్నాము. యాక్చువల్గా 3 months 4 months వాటర్ ఉంటే చాలు. చెట్టు పూత దశలో ఉన్నప్పుడు కంపల్సరీ బోరాన్ ఇవ్వాలి. ఒక 10 బాల్ బోరాన్ స్ప్రే చేస్తాం. ఎందుకంటే పిందె డ్రాప్ కాకుండా, ఫ్లవర్ ఇది కాకుండా. ఇంకేదన్నా ఆ టైంలో ఏదన్నా ఊజీ కానీ ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన ఏదైనా పెస్టిసైడ్ సీడ్స్ అమ్ముతున్నాయి కంపెనీలు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి అప్పుడు ఆ కెమికల్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సబ్సిక్వెంట్గా పిందె దశలో కాల్షియం నైట్రేటు విత్ బోరాను, మళ్ళీ తర్వాత ఏదైనా న్యూట్రిషన్స్ కొన్ని, తర్వాత ఇప్పుడు చెట్టు కాయకు కటింగ్కు ముందు ఒక 15 రోజుల ముందు పొటాష్ కొద్దిగా ఇచ్చుకుంటే మంచి దిగుబడి వస్తుంది. అయితే దిగుబడి బాగున్నా మార్కెటింగ్ సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. స్థానికంగా సరైన మార్కెట్ సదుపాయం లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు పంటను తరలించాలంటే రవాణా వ్యయం, లాజిస్టిక్ సమస్యలు ఎదురవుతున్నాయని రైతు వాపోతున్నారు. ఈ కారణంగా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేకపోయారు. అయితే కాలానుగుణంగా మారుతున్న మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ డెలివరీ వేదికల ద్వారా నేరేడు పండ్ల విక్రయాలను ప్రారంభించారు. దీంతో వినియోగదారులకు నేరుగా చేరుకోవడంతో పాటు మెరుగైన ధరలు లభిస్తాయని ఆశిస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 13 నుంచి 14 సంవత్సరాల ఏజ్ ఉంది చెట్లకు. గత 2 ఏళ్లుగా మేము హార్వెస్టింగ్ చేసి స్విగ్గీ, జొమాటో కంపెనీలకు పూనెట్స్ 250 గ్రాములు పూనెట్ చేసి పంపిస్తున్నాం. ఇక్కడ వచ్చేసి లోకల్ మార్కెట్ సదుపాయం అనంతపురంలో అస్సలు పూర్తిగా లేదు. నాట్ ఓన్లీ మామిడి నేరేడే కాదు, రిమైనింగ్ క్రాప్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేరేడు పంట ఈ మధ్యలో విపరీతంగా సాగులోకి వచ్చింది. మామిడి సాగులో ఉంది. ఇప్పుడు చిత్తూరు లాగంటే చోటు ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే నేరేడుకు సంబంధించి ఇండస్ట్రీస్ కానీ ఈ ప్రాంతానికి వస్తే రైతులకు కొద్ది వరకు సౌలభ్యంతో ఉండిన మార్కెట్ దొరుకుతుంది, రైతులు బాగుపడతారు. మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పండే ఫ్రూట్స్కు చాలా డిమాండ్ ఉంది. నాట్ ఓన్లీ మ్యాంగో, నాట్ ఓన్లీ నేరేడు, రిమైనింగ్ అదర్ క్రాప్స్ కూడా చాలా డిమాండ్ ఉంది ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ సాయిల్ ప్రభావం వల్ల ఫ్రూట్ బాగా టేస్ట్గా రావడము,
కాయ సైజు మంచి పరిణామం రాము, దోస కావచ్చు, ఇతరత్ర పంటలన్నీ కూడా ఆల్మోస్ట్ సీతాఫలం కానీ ఈ ప్రాంతంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎక్స్పోర్ట్ పోయే క్వాలిటీస్ అరటి కానీ మన ప్రాంతం నుంచి ఎక్కువ పోతుంది, ఈవెన్ టమాటో ఆల్సో. కాబట్టి ఈ ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీస్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో మామిడి, నేరేడు, జామ, సీతాఫలం వంటి పండ్ల తోటలు విస్తారంగా ఉన్నాయి. అయితే ప్రాసెసింగ్ యూనిట్ల కొరత కారణంగా రైతులు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి దూరమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. నేరేడులో గుణం ఉంది, మామిడిలో కానీ నేరేడు కానీ ఏ చెట్టు అన్నా కానీ ఈ సంవత్సరం కాపు బాగా కాసిందంటే నెక్స్ట్ సంవత్సరం కాయదు. ఎందుకంటే దానికి దాని స్ట్రెంత్ చాలదు, దానికి నెక్స్ట్ ఇయర్ కాపు వచ్చే నెక్స్ట్ ఇయర్ కొంచెం పల్చాగా వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే మాకు దాదాపుగా ఒక 60-70 టన్నులు వచ్చింది. పీక్కొని దాన్ని మార్కెటింగ్ చేసుకోలేక పూర్తిగా అది అంత అనుకున్న డబ్బులు మేము ఏదైతే పెట్టుబడులు పెట్టామో అంత డబ్బు రాలేదు. ఇయర్ క్రాప్ తక్కువ ఉంది, కానీ కొద్దిగా అడ్వాన్స్ ఏదైతే మేము కొద్దిగా టెక్నికల్గా ఫాలో అయ్యి అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళని మేము అడ్వాన్స్ చేసుకోగలిగాం. కాబట్టి ఇప్పుడు మార్కెట్ మా స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది సీజన్ కాదు, ఇంకా దాదాపుగా ఇంకొక 10-15 రోజులకు సీజన్ స్టార్ట్ అవుతుంది. జూలై 2025 ఎండ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చెన్నై, హైదరాబాద్ మార్కెటింగ్కి తీసుకెళ్ళగలిగితే హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, మైసూర్ మార్కెటింగ్ బాగుంది. దాదాపుగా 300 దాకా కిలో అమ్ముతుంది అక్కడ. కానీ అంత దూరం మనం తీసుకెళ్తే రైతుకు ట్రాన్స్పోర్ట్ 5 కేజీలు 10 కేజీలు లేకపోతే 100 కేజీలు తీసుకెళ్తే గిట్టదు. దాదాపుగా ఒక 2-3 టన్నులను తీసుకెళ్తేనే వర్కౌట్ అవుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు ఇక్కడ. ఇంకా ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాలి, వర్కౌట్ కాదు అక్కడ. ఇక్కడ లోకల్ మార్కెట్లో అమ్ముతామంటే ఇక్కడ లేదు. విపరీతంగా ఇక్కడ లోకల్ మార్కెట్లో 70 నుంచి 80 రూపాయలు కూడా కిలో వేయట్లేదు. నాకు అంతా ఇప్పుడు 18 ఎకరాలు కలిపి ఒక 12 లక్షల దాకా ఈ సంవత్సరం నాకు మెయింటెనెన్స్ వచ్చింది. ఒకవేళ ఈ రేట్ ఇప్పుడు నాకు జొమాటో కంపెనీస్కి ఇస్తున్నాను 200 గ్రామ్స్ ప్రొవైడ్ చేసి, ఒకవేళ మార్కెట్ నిలబడగలిగితే నా పెట్టుబడి ఈసారికి బయటకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. లాస్ట్ ఇయర్ రాలేదు మార్కెట్ లేకపోవడం వల్ల. కానీ రేట్ డౌన్ అయిపోయింది అనుకోండి, మన పెట్టుబడి బయట రాదు. కోర్టులో న్యాయం కోసం వాదించే అడ్వకేట్ పొలంలో ప్రకృతితో మమేకమై రైతుగా విజయగాథ రాస్తున్నారు జయరాం. సాంకేతికతను అందిపుచ్చుకుని మార్కెట్లో కొత్త మార్గాలు అన్వేషిస్తున్న ఈ రైతు ప్రయాణం వ్యవసాయంలో మార్పు కోరుకునే యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తే ఇలాంటి రైతుల కష్టానికి మరింత విలువ చేకూరే అవకాశముంది.